హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నాటుకోడి పులుసు అయితే చేసానండి. చాలా బాగా కుదిరింది పులుసు అనేది. జ్యూసీగా వచ్చిందనమాట. నేను చేసినట్లు చేశారంటే జ్యూసీగా మంచి రుచిగా ఉంటుంది నాటుకోడి పులుసు. బోన్స్కి మంచిదండి. నాటుకోడి తిన్నామంటే మంచిగా బలంగా ఉంటారని చెప్తారు కదండి పెద్దవాళ్ళు. మనం విలేజెస్కి వెళ్ళామంటే ఫెస్టివల్స్కి ఎక్కువ నాటుకోళ్ళే కట్ చేస్తారు కదండి. మనకి ఎలా చేయాలో చూద్దామా. ఇదిగో చూడండి, నేనైతే నాటుకోడి కట్ చేయించుకొని తెచ్చుకున్నాను. ఇదిగో చూసారా, విత్ స్కిన్తో తెచ్చుకున్నానండి. స్కిన్ కూడా తీలేదు చూసారా, స్కిన్ అలాగే ఉంటుంది. అదే రుచి వస్తుందన్నమాట పులుసులో మనకి. కొద్దిగా పసుపు, ఉప్పు, లెమన్ 2-3 వేసుకొని బాగా కడిగేసుకున్నానండి. చూసారా, స్మెల్ ఎటువంటిది ఏమీ లేకుండా నీట్గా కడిగేసుకున్నాను. కొద్దిగా లెమన్ వేసుకోవాలి. 1 లెమన్ వేసుకున్నాను, చిన్న సైజుది. అలాగే కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని బాగా కడిగేసుకున్నానండి. దానికి కావాల్సిన మసాలా చూడండి. పెద్దవి 2 ఎర్రగడ్డలు, 1 తెల్లగడ్డ, 3 టమోటాలు, కొద్దిగా అల్లము, సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క అండి. 1 ఎర్రగడ్డ ఏమో బాగా కట్ చేసి పెట్టేసుకున్నాను సన్నగా. ఇప్పుడు వీటిని మిక్సీకే వేసుకుందాము. అన్నింటినీ ఒక్కొక్కటిగా మిక్సీలోకి వేసుకుంటున్నానండి. జార్లోకి మిక్సీ పట్టేసుకుందాం బాగా నున్నగా. ఇదిగోండి, నాటుకోడికి కొద్దిగా మసాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. స్కిన్లోనే రుచి వస్తుందండి అది. ఇదిగో చూసారా, బాగా మెత్తగా పేస్ట్ చేసాం కదా. ఇప్పుడైతే బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. 1 బిర్యానీ ఆకైతే వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ అంతా బాగా వేగాలన్నమాట. అప్పట్లో అంతా పారం కోడి అదే అండి. వైట్ కోళ్ళు తక్కువ ఉండేటివి కదండి, ఎక్కువ నాటుకోళ్ళే తినేవాళ్ళు కదా. అందుకే వాళ్ళు పుష్టిగా బలంగా ఉంటున్నారు. మనం ఇప్పుడు అంతా ఈ తెల్ల కోడిని ఎక్కువ తినేస్తూ వీక్ అయిపోతున్నాం అన్నమాట. నాటుకోడి మంచి బలం వస్తుందండి. ఇదిగో చూడండి, మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. బాగా వేపుకోవాలి మసాలా, అప్పుడే కమ్మగా మనకి రుచి అనేది వస్తుంది. మొత్తం కలర్ అంతా చేంజ్ అయ్యే వరకు బాగా వేపుకోవాలండి, మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని. ఇదిగో చూసారా, బాగా వేగింది కదండి. ఆయిల్ అంతా తేలిపోయింది. మనకి మసాలా పేస్ట్ మొత్తం బాగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టేసుకున్న ముక్కలు కాస్త ఇందులోకి వేసుకుందాము. కుక్కర్తో పనే లేదండి. మామూలుగా నాటుకోడి కుక్కర్లో పెడతారు, ఉడకదు అంటారు కదండి. అలా అంతా ఏం లేదు. నేను చేసినట్లు చేశారంటే అసలు కుక్కర్తో అవసరమే లేదనమాట. తొందరగా కూడా ఉడికిపోతుంది. కుక్కర్తో పని లేకుండా మన నాటుకోడి పులుసు ఎంతో రుచిగా జ్యూసీగా వచ్చేస్తుందన్నమాట. బాగా వేపుకోవాలి. వాటర్ వేయకూడదండి ఇప్పుడే. ఇందులో మసాలాలోనే బాగా వేపేసుకోవాలన్నమాట. అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. కొద్దిగా పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇదిగోండి, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలబెట్టేసుకుందాము. మన చికెన్ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా బయటకు వచ్చేస్తుంది. వాటర్ వేసామంటే ఇప్పుడు కానీ అది సరిగా బయటికి రాదండి, అలాగే ఉడుకుతూ ఉంటుంది, లేట్ అవుతుంది. అప్పుడు వాటర్ వేయకుండా చికెన్ ముక్కల్లో వాటర్ అంతా బయటకు వచ్చేవరకు మనం బాగా వేపుకొని ఉడకబెట్టేసుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది. చూసారా, బాగా కలుపుకోవాలి. ప్లేట్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు అలా ఉంచేద్దాము. 10 to 15 మినిట్స్ అలా పెట్టేసుకుందాము మీడియం ఫ్లేమ్లో. ఇదిగో చూసారా, వాటర్ వేయకుండానే చికెన్ ముక్కల్లో ఎంత వాటర్ బయటకు వచ్చేసింది చూసారా అండి. ముక్క అనేది కూడా బాగా మగ్గిపోయింది కదండి. వాటర్ అంతా బయటకు వచ్చేసి చిన్న సైజ్ అయిపోయింది చూసారా ముక్క అనేది. ఇలా చేశారంటే రుచిగా ఉంటుందండి కూర అనేది కూడా. మనకి రైస్కైనా రాగి సంగటికైనా కూడా సూపర్గా ఉంటుంది. ఇదిగో చూడండి, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు అలాగే వేపేసుకున్నాను నేనైతే. మళ్ళీ ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ పాటు పెట్టేసుకున్నాను.
వాటర్ అనేది లేకుంటేనే ముక్క సగం పాటికి ఉడికిపోయింది కదండి. చూసారా ఆయిల్ కూడా పక్కన తేలిపోతుంది మనకి. కార్నర్స్లో చూసారంటే అందులో ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను. ఫస్ట్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ముక్కలు మునిగేట్టుగా. బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ముక్కలంతా మునిగేట్టుగా వాటర్ వేసామంటే పులుసు అంతా ఉడికేసరికి మనకు కరెక్ట్గా వస్తుందండి. పులుసు అనేది చిక్కగా. ప్లేట్ పెట్టి ఒక 10 మినిట్స్ మళ్ళీ ఉడకబెట్టేసుకుందాము. చూసారా బాగా ఉడుకుతుంది. స్మెల్ అయితే నాటుకోడి స్మెల్ అలా తెలుస్తుందండి. అగ్గిలో కాలుస్తారు కదా నాటుకోడిని, ఆ స్మెల్ బాగుంటుంది కదండి. మన పెద్దవాళ్ళు ఎక్కువ నాటుకోళ్ళే అడుగుతారు కదండి ఏమన్నా ఫెస్టివల్స్కి వాటికి. ఇప్పుడు కొద్దిగా పుదీనా అయితే వేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుందని పులుసు ఉడికేటప్పుడే పుదీనా వేస్తున్నాను. చూసారా మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా పెట్టేసుకున్నానండి. మనకు పులుసు కరెక్ట్గా వచ్చేసింది. నాటుకోడి పులుసు రాగి సంగటి పెట్టుకొని తిన్నామంటే నా సామిరంగా అనాల్సిందే అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా చిక్కగా వచ్చేసిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇందాక పులుసు ఉడికేటప్పుడు నేను పుదీనా వేసుకున్నానండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతేనండి, నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇంకేముంది, సంగటి అయినా వేడి వేడి ఆ రైస్ అయినా పెట్టేసుకొని తినేయడమే. చపాతీకి కానీ పొరోటాకి కానీ చాలా బాగుంటుంది. ఈ జ్యూసీగా నాటుకోడి పులుసు వేసుకున్నామంటే పొరోటాకు కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాటుకోడి మంచిదండి. హెల్త్ సర్లేని వాళ్ళు తిన్నారంటే ఇంకా బలం వస్తుందని చెప్తారు కదండి పెద్దవాళ్ళు. హెల్త్కి మంచిది ఇది. రెడీ అయిపోయింది పులుసు అయితే.